పార్లమెంటులో విపక్ష కూటమి సభ్యులను సస్పెండ్ చేస్తూ నిరసిస్తూ పూర్తిగా ఇందిరా పార్క్ దగ్గర కాంగ్రెస్ శ్రేణులు అదే విధంగా మిగతా విపక్ష కూటమి నాయకులు కూడా ధర్నాకు దిగారు. ఆ విషయం పైన మనతో మాట్లాడడానికి ప్రభుత్వ విప్ అదే విధంగా వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ మనతో పాటు. సార్, ఎట్లా చూస్తారు నిజంగా పార్లమెంట్ లో జరిగిన దాడిని, ఆ తర్వాత విపక్ష కూటమి సభ్యులను 141 మందిని సస్పెండ్ చేయడాన్ని మీరు ఎట్లా చూస్తారు? ఇది ప్రజాస్వామ్యం పైన దాడి. ఇప్పుడు పార్లమెంట్లో అగంతకులు ఎలా వచ్చిరనే దానిపైన మాట్లాడే క్రమంలో ప్రభుత్వం వివరణ ఇవ్వకపోవడం అంటే ఒక రకంగా ప్రభుత్వం ఫెయిల్ అయింది. దేశ పార్లమెంట్ పైన దాడి జరిగిందంటే ప్రభుత్వం పైన దాడి జరిగినట్టే, అంటే ప్రభుత్వం ఫెయిల్యూర్ అయినట్టు కదా. దానిపైన చర్చకి ఈరోజు అవకాశం ఇవ్వకుండా 141 మంది ఇండియా కూటమికి సంబంధించిన వారిని సస్పెండ్ చేయడం అనేది ఇది ప్రజాస్వామ్యంలో మాయన మచ్చ. ఇప్పటికే రాహుల్ గాంధీ గారు ఒకసారి ఏదో కోర్టు తీర్పు మేరకు హైకోర్టుకు సుప్రీంకోర్టుకు అవకాశం ఉన్నప్పుడు కూడా ఆగమేఘాల మీద లోకసభను సస్పెండ్ చేయడం, ఆయన ఇల్లును కాల్ చేయించడం, అంటే ఈ రకంగా కక్ష సాధింపు ధోరణికి పాల్పడుతుంది భారతీయ జనతా పార్టీ నిదర్శనం. ఇదివరకు అనేక సార్లు చెప్పినా అప్పుడు కూడా రాహుల్ గాంధీ గారు బహిష్కరించినప్పుడు కూడా మీరు ఒంటరి కాదు, మేమంటే మేము ఉన్నాం యావత్ భారతదేశం అని అన్ని జిల్లా కేంద్రాలు, నియోజకవర్గ కేంద్రాల్లో, రాష్ట్ర రాజధానులలో ఆయనకు మద్దతుకు నిలబడ్డాం, రోడ్లకు ఎక్కినాం. ఈరోజు మళ్ళీ 141 మంది ఎంపీలను బహిష్కరించడానికి కాపాడుతున్నాం. ఈరోజు జిల్లా కేంద్రంలో నిరసన కార్యక్రమం ప్రారంభమైన రాష్ట్ర రాజధాని కూడా నిరసన కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తూ ప్రజలను చైతన్యపరిచే కార్యక్రమం చేస్తున్నాం. ప్రశ్నించే గొంతులు అణచివేస్తున్నటువంటి ప్రభుత్వానికి బీజేపీ తగిన రీతిలో బుద్ధి చెప్పాలని రాబోయే ఎన్నికలు నేను అనుకుంటే ఫ్రస్ట్రేషన్ ఉన్నట్టుంది భారతీయ జనతా పార్టీ. ప్రశ్నించే వాడిని ఈ విధంగా గెంటి వేస్తామంటే ఎంతమందిని గెంటి వేస్తారు? రేపు దేశంలో ప్రజలందరూ కూడా రేపు ప్రశ్నిస్తారు, రేపు ప్రజలందరూ కూడా బహిష్కరించి దేశం వెళ్ళగొడతారు, వీళ్ళు అర్థం కాదు. కానీ ఈరోజు మేము ప్రజలను చైతన్యపరచడానికే ప్రజాస్వామ్యాన్ని, సేవ్ డెమోక్రసీ, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి, ప్రజాస్వామ్యాన్ని రక్షించాలి. ఈ ప్రశ్నించే వాళ్ళను గెంటేశారని మీరు అంటున్నారు, కానీ చర్చ జరగకుండా గొడవ పెట్టి సస్పెండ్ అవ్వడానికి కారణమే విపక్ష కూటమి అని బీజేపీ వాళ్ళు. ప్రజలందరూ చూస్తున్నారు టీవీలలో, వారి మాటలు విశ్వసిస్తున్నారని నేను అనుకో. ప్రజలందరూ చూస్తున్నారు టీవీలలో ఏం జరుగుతుందో కూడా చూస్తున్నారు. ఈరోజు చర్చకి మీ సిద్ధం. కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమిలో ఉన్నటువంటి హేమాయములైన వాళ్ళు చర్చకు సిద్ధం. చర్చలలో ఈ ప్రభుత్వాన్ని తూర్పరబడుతుంటే ఎక్కడ దిగజారు. ఇప్పటికే రేగుల ద్వారా ఇంటెలిజెన్స్ రిపోర్ట్లలో ఆల్రెడీ ఈ ప్రభుత్వం ఇక రాదని తెలిసిపోయినట్టు క్రమంలో వాళ్ళు వేసినటువంటి ఒక ఎత్తుగడ ప్రజలందరూ కూడా తిప్పికొడతారు. ప్రజలందరూ కూడా ఈ ఎంపీలకు బాసగా నిలబడతారు. ఈ ఎన్నికల్లో ఏవైతే ఉన్నాయో ఇప్పటికే మేము తెలంగాణలో కూడా ఇదే నియంత్రిత పోకళ్ళు ఉండేవి. ప్రశ్నించే గొంతుకులు అరెస్ట్ చేయడం, హౌస్ అరెస్ట్ చేయడం, ఎక్కడికక్కడ రోడ్ల మీద ఆపేయడం, అదే విధానాన్ని భారతీయ జనతా పార్టీ ఎంచుకున్నారు. తెలంగాణ ప్రజలు ఏ విధంగా అయితే తీర్పు ఇచ్చారో రేపు అదే విధంగా తీర్పు బహుశా దేశ ప్రజలు ఇస్తారని చెప్పిన భావనతో భయపడే ఈ విధంగా చేస్తుందని భావిస్తున్నారు. ఇలా చెప్తున్నారు, వాళ్ళు చెప్తా ఉన్నారు పూర్తిగా ఇది అన్డెమోక్రసీ. ఏదైతే ప్రశ్నించే సిచ్యువేషన్ నుండి పారిపోవడం ఏంటి అంటే తప్పు. అరే మీరు లోకసభ నుంచి వెళ్ళి బహిష్కరిస్తున్నట్టు ఇంత లోకమై కూడే కూస్తున్నప్పుడు ఇంకా మాట్లాడడం ఎందుకు? వారు బహిష్కరించారా లేదా? మీరేం వాళ్ళు మా వాళ్ళు బయటకు వచ్చిర్రా, వాళ్ళు బహిష్కరిస్తూ బయటకు వచ్చిర్రా? ఇప్పుడు ఇంత పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతుంది, ఇంకా వాళ్ళ మాటలు మళ్ళీ చెప్పాల్సినటువంటి మాట సైతికం కాదు. వాళ్ళు ప్రశ్నించే గొంతులను నొక్కుతున్నారనడానికి నిదర్శనం ఉంటున్నాం. బహుశా ఇదివరకు భారతదేశ పార్లమెంట్ చరిత్రలో ఈ విధంగా జరిగినట్టు ఎక్కడ లేదు. ఇది కేవలం ఫ్రస్ట్రేషన్లో భారతీయ జనతా పార్టీ తీసుకున్న నిర్ణయంగానే భావించాలి. ఇక రానున్న 3 నెలల్లోనే ఇంకా పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి. ఈ ఇష్యూ మొత్తం పూర్తిగా ఆ ఎలక్షన్ మీద పడే అవకాశం ఉందంటే కదా. ఇప్పుడు ఇప్పటికే మీరు గమనించండి, కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు రాహుల్ గాంధీ గారి పాదయాత్ర పూర్తయిన క్రమంలోనే భారతదేశ ప్రజలలో ఆలోచన మార్పు వచ్చింది. ఈసారి ఎన్నికలు వచ్చినప్పుడు ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీని ఇండియా కూటమిని అధికారులు తీసుకురావాలి. ఇది ఆల్రెడీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వాళ్ళకు ఉన్నది. కాబట్టి ఏదో రకంగా ఇంకా ప్రజలలో ఇబ్బంది పాలు చేస్తే లాభం అని చెప్పనుకుంటున్నారు. వాళ్ళు తిరిగి వాళ్ళకి కొడుతుందని చెప్పి వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఈ నిన్నటి ఎపిసోడ్ భారతీయ జనతా పార్టీకి రాబోయే ఎన్నికల్లో ఓడిపోవడానికి ప్రధాన కారణం అవుతుందని చెప్పి భావిస్తున్నారు. అంటే మీరేమో ఖచ్చితంగా మేము కూటమి అధికారంలోకి రాబోతుంది అంటున్నారు, కానీ గత ఎలక్షన్లో చూసినట్టయితే 3 రాష్ట్రాలలో బీజేపీ వచ్చింది. దీన్ని ఎట్లా చూస్తారు? తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వచ్చింది కదా. ఇప్పుడు మీరు రాష్ట్రాల ఎన్నికలు, ఉప ఎన్నికల ఆలోచన డిఫరెంట్. ఓ దేశానికి జరుగుతున్న ఎన్నికలు మరో 5 సంవత్సరానికి ఈ దేశాన్ని ఎవరి చేతిలో పరిపాలనకు ఇవ్వాలని చెప్పాలి. ఇప్పటికే 10 సంవత్సరాల పరిపాలన భారతీయ జనతా పార్టీకి ఇస్తే ఏం ఒరిగింది పేద ప్రజలకని? ఈరోజు పెట్రోలు, డీజిల్, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినాయి. జిఎస్టీ పేరు బిట్ట పసిపిల్ల పాలపైన కూడా పన్ను వేసిన వైనం అందరూ కూడా గమనిస్తున్నారు. నోట్ల రద్దు వల్ల జరిగిన ఇబ్బందులు
వీటన్నిటిని గమనించి తీర్పిస్తారని చెప్పి నా భావన. ఇప్పుడు మీరు భారతదేశంలో కానీ తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా కానీ 10 సంవత్సరాల తర్వాత మార్పు కోరుతున్నారు ప్రజలు సహజంగా. కాబట్టి 10 సంవత్సరాల ఈ పరిపాలనకు వ్యతిరేకంగానే తీర్పిస్తారు, ఇండియా కూటమికి అనుకూలంగా తీర్పిస్తారని చెప్పి నేను భావిస్తున్నాను. సార్, ఇక దేశవ్యాప్త రాజకీయాలు పక్కన పెడితే తెలంగాణలో అసెంబ్లీ సెషన్ నడుస్తూ ఉన్నాయి. అసెంబ్లీ సెషన్కి సంబంధించి మీరు మొట్టమొదటిగా ఎమ్మెల్యేగా ఎన్నికై అసెంబ్లీలో అడుగు పెట్టడాన్ని ఎట్లా చూస్తారు? నిజంగా ఇప్పుడు జరుగుతున్న అసెంబ్లీ పరిస్థితులు పరిణామాలు ఎట్లా ఉన్నాయంటే మీరు ఏం చెప్తారు? ఇప్పుడు ప్రజలు నాకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, ఈరోజు ప్రజలు నాకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని నా నియోజకవర్గ ప్రజలకు, నా నియోజకవర్గ అభివృద్ధికి పెద్దపీట వేయాలని ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ప్రభుత్వం పైన ఉన్నట్టు అధికారుల దగ్గరికి వెళ్ళి ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచి నా నియోజకవర్గ అభివృద్ధి చేయడమే ప్రథమ ధ్యేయంగా నేను నా లక్ష్యంగా ఎంచుకున్నాను. దాంతోపాటు ఈరోజు విప్గా కూడా ఎంపికైనా కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ప్రజల అభిమానాన్ని చూరగొనే లక్ష్యంగా పనిచేస్తూ అసెంబ్లీ జరిగిన సందర్భంలో సమావేశాలు సమన్వయపరుస్తూ చక్కగా నిర్వహించేటువంటి కార్యక్రమం. ప్రతి ఒక్కరికి కూడా మాట్లాడే అవకాశం వచ్చినప్పుడు ప్రతిపక్షాలు కావాలని గొడవ వేసే క్రమంలో ఏ విధంగా ఉండాలని చెప్పిన అంశంలో నేను ఇక్కడ నిలబడేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నా. రేపు రాబో రోజుల్లో తప్పనిసరిగా ఇక్కడ కూడా ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ముందుకు పోతాం. ఈరోజు నాకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అవన్నీ నియోజకవర్గంకు అన్ని రంగాల్లో అభివృద్ధి పథకాలు తీసుకుని పోతాను ఇప్పటికే మాట ఇచ్చినా, మీ ద్వారా కూడా మాట ఇస్తున్నా. సాగునీటి రంగంలో, త్రాగునీటి రంగంలో, రోడ్లు బ్రిడ్జిల నిర్మాణంలో, వేములాడ దేవాలయ అభివృద్ధిలో, ముంపు గ్రామాల సమస్య పరిష్కారం చేయడం, కల్లిగొండ సూర్య ప్రాజెక్టు నిర్మాణం చేయడంలో కానీ, అక్కడ ఉన్నటువంటి ఆసుపత్రి నిర్మాణ ఉద్యోగంలో కావాలి, ఇవన్నీ ఏవైతే మేము ప్రజలలో హామీ ఇచ్చారో హామీలను అమలు చేస్తూ ముందుకు పోవడం లక్ష్యంగా పనిచేస్తామని చెప్పారు. ఇక రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి అభివృద్ధి పనులు చేయండి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయండి అంటే శ్వేతపత్రాలు విడుదల చేయడం ఏంటి అంటూ కూడా బీఆర్ఎస్ నాయకులు చెప్తా ఉన్న పరిస్థితి, దీన్ని ఎట్లా చూస్తారు? నిజంగా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఆత్మరక్షలో పడిపోయింది. అసలు వాళ్ళు ఇంకా జీర్ణించుకుంటలేరు వాళ్ళ ఓటమిని, వాళ్ళు ఇంకా అధికారులు ఉన్నాం అనుకుంటున్నారు. మేము 60 సంవత్సరాల పరిపాలనలో ఈ తెలంగాణ 65,000 నుంచి 70,000 కోట్ల అప్పుతో సంభాలించి నాగార్జునసాగర్ కట్టినాం, పంచంపాటి కట్టినాం, నిజాంసాగర్ కట్టినాం, అనేక బౌలర్తో ప్రాజెక్టులతో పాటు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసి సంభాలించి ప్రజల మధ్యలో నిలబడ్డ కాంగ్రెస్ పార్టీ వైపు ఉంటే 9.5 సంవత్సరాలలో ఇంచుమించి 7 లక్షల కోట్లు, 6,71,000 కోట్లు వచ్చింది. 6,71,000 కోట్లు అప్పు ఉంది అంటే ఇంచుమించు 6 లక్షల పైచీలకు 9.5 సంవత్సరాలు అప్పు చేశారు. ఈ విషయాన్ని శ్వేతపత్రం ద్వారా ప్రజలకు తెలియజెప్తున్నాం, ప్రజలు చైతన్యపరుస్తున్నాం. అంటే ఇంత అప్పు ఉన్నప్పుడు కూడా మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ చెప్పడానికి కోసం మేము చేసే కార్యక్రమం. వీళ్ళు అవినీతి అక్రమాలు జరిగిన మొదటి చెప్పినాం, అందులో తప్పనిసరిగా వాళ్ళే విద్యుత్ మీద మీరు సిట్టింగ్ విచారణ జరపండి, మీరు సిద్ధమన్నారు. విచారణ కూడా ఆదేశాలు ఇచ్చినాం. రాబో రోజుల్లో ఎవరు తప్పు చేసినా ఏందో తెలుస్తుంది కదా. టీఆర్ఎస్ పార్టీ ఇంకా అధికార పార్టీ అనుకుంటున్నారు, వాళ్ళు ఆ మూడ్లోకే బయటకు రావాలి. ప్రజలు వాళ్ళు ప్రతిపక్షాలు కూర్చోబెట్టుకున్నది వాళ్ళకి గమనిస్తున్నారు. అసెంబ్లీలో వాళ్ళ మాట తీరు చూస్తుంటే నాకు తెలిసిన మటుకు ఈ సిట్టింగ్ విచారణలో వాస్తవాలను ఇంకా ప్రజలు చెప్పే ప్రయత్నం చేస్తాం. మీరేమి ఇలా అంటున్నారు, ఇక బీఆర్ఎస్ నాయకులు చెప్తా ఉన్నారు ఖచ్చితంగా 6 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండదు, మా ప్రభుత్వమే రాబోతుందంటూ కూడా ఖచ్చితంగా మేమే ఉంటున్నామంటూ కూడా కడియాన్ శ్రీహరి, అదేవిధంగా బీజేపీకి సంబంధించిన ఏదైతే రాజాసింగ్ కూడా అదే చెప్తా ఉన్నారు, ఖచ్చితంగా కాంగ్రెస్ ఎక్కువ రోజులు ఉండదు, 6 నెలలు మాత్రమే అంటున్నారు. ఈ వ్యాఖ్యల పైన మీరు ఏం చెప్తారు? అంటే అధికార దాహం వాళ్ళకి ఎంతుందో ఈ వ్యాఖ్యల వల్ల అర్థమవుతుంది. ఈ 9.5 సంవత్సరాలు దోచుకున్నది ఇక చాలదని మళ్ళీ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వం కూలిపోయిన శాపనార్థులు పెడుతుంటేనే, పిల్లి శాపనార్థులు పెడుతుంటేనే అర్థమవుతుంది అధికార దాహం. వాళ్ళు దోచుకున్నది ఎంత అనేది. ఇప్పుడు అంటే అధికారం పోయి 6 రోజులు కూడా కాకముందే ఈ మాటలు మొదలైనవి మేము గమనించినాం, మేము చెప్పినాం. మీ శాపనార్థాలు ప్రజలందరూ గమనిస్తుండ్రు. మీరు ఎన్ని వియక్తులు పన్నినా, ఎన్ని విభజించాలని చెప్పి చూసినా కాంగ్రెస్ పార్టీ ఐక్యంగా ఉంటుంది. ప్రజలు ఇచ్చినటువంటి అవకాశాలు సద్వినియోగపరుచుకుంటాం. తప్పనిసరిగా 5 సంవత్సరాల పరిపాలన కొనసాగిస్తాం. మరో 5 సంవత్సరాలకు అధికారాన్ని తీసుకొచ్చేటువంటి కార్యక్రమాలను అమలు చేస్తాం. అందులో ఏమాత్రం కూడా టీఆర్ఎస్ పార్టీ అనుమానాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మీ శాపనార్థాల వల్ల మా ప్రభుత్వం పడిపోదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రైట్ సార్, థ్యాంక్ యూ. రైట్. ఇది మొత్తానికైతే ఆది శ్రీనివాస్ గారు చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా ఇండియా కూటమి రాబోతుంది. ఖచ్చితంగా ఏదైతే సస్పెండ్ చేసిన ఎంపీలకు సంబంధించి అది ప్రజాస్వామ్యం కాదు, ఇక అప్రజాస్వామ్యంగా వారిని సస్పెండ్ చేశారని చెప్తా ఉన్నారు. ఇక ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వము అందరూ అనుకున్నట్టుగా మిగతా ఏదైతే బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారో 6 నెలలు కాదు, మేము 5 సంవత్సరాలు ఉంటున్నాము, ఖచ్చితంగా ప్రజల అభివృద్ధి చేసి తీరుతామంటూ కూడా ఆది శ్రీనివాస్ చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది.